నిర్లక్ష్యంగా వ్యవహరించే ఎంజీఎం సిబ్బందిపై కలెక్టర్ ఫైర్. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి. విధుల్లో లేని డాక్టర్ల గైర్హాజరుపై తీసిన కలెక్టర్ స్వయంగా రోగుల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ల విధులపై హాజరు పుస్తకాలను తెప్పించి మరీ ఆరా తీశారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పు అన్న కలెక్టర్ సత్యశారదాదేవి. ఓన్లీ ఇక్కడ ఇంటర్న్సే ఉంటారా? ఇంటర్న్సే ఉంటారా ఇక్కడ? నాకు తెలియదండి. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, ప్లీజ్ అండర్స్టాండ్. ఐసీయూ అంటున్నారు కదా, అందరు పేషెంట్ల దగ్గర వాళ్ళ అటెండెన్స్ ఉన్నారేంటి? వాళ్ళు అల్లుడా? ఎక్కడ ఉండాల్సిన ఎవరు? పేరు చెప్పండి. 100% హ్యాస్ టు బి హియర్ టుడే. ఫర్ యువర్ బెనిఫిట్ సెకండ్ యూనిట్ అసిస్టెంట్ మేడం అడుగుతుంది. సెకండ్ యూనిట్ అసిస్టెంట్ ఎక్కడ ఉన్నారు? సెకండ్ యూనిట్ అసిస్టెంట్ పేరు చెప్పండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ రైట్ డౌన్ సతీష్, నిఖిల్, జితేందర్. ఈ పేర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్. విచ్ పేర్ కోడ్? ఏంటి సార్ సబ్జెక్ట్? అక్కడ ఇద్దరు మెన్ డాక్టరే ఉన్నారు. రైట్ డౌన్. అంటే బుస్ట్ కాలేదా? ఇది ఓపీ 5 process and 5 associate process and 10 assistant process. You are the only one sitting there? No, I am the assistant process sitting here. Associate process మేడం senior resident. తనిఖీ గురించి చెప్పండి. ఇవాళ మీరు చేసిన ప్రోగ్రామ్ గురించి చెప్పండి. సో ఈరోజు మార్నింగ్ నేను ఎంజీఎం హాస్పిటల్కి సడన్గా వచ్చాను. యాక్చువల్గా నిన్న వచ్చానండి. నిన్న వచ్చింది నర్సింగ్ హాస్పిటల్, నర్సింగ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ డిలాపిడేటెడ్ స్ట్రక్చర్ని చూసి అక్కడ ఉండే స్టూడెంట్స్ని మనము ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వాళ్ళని వేరే సేఫ్ ప్లేస్కి మార్చే ఆ ప్రొసీజర్లో నేను ఓపీ వార్డ్ని సందర్శించాను. కొన్ని షార్ట్ ఫాల్స్ కనిపించాయి. అందుకని ఇమీడియట్గా ఈరోజు మార్నింగ్ కూడా రావడం జరిగింది. సమయపాలన పాటించిన డాక్టర్లపై చర్యలు ఏవి అనుకుంటారు? ఇవి చర్యలు అయితే తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఉన్నారు, వాళ్ళు సెలవుల్లో తీసుకుంటే అఫీషియల్ సెలవు తీసుకున్నారా, వాళ్ళ బయోమెట్రిక్ అటెండెన్స్ చూసుకొని ఒకవేళ రాకపోతే వాళ్ళ మీద తగు చర్యలు. మీ పర్సనల్గా ఎంతమంది హాజరు కాదు మేడం? ఆ నంబర్ నాకు ఇప్పుడు నేను తీస్తాను. బట్ నేను చూసిన దానికి ఆల్మోస్ట్ లైక్ ఒక 5 to 10% పీపుల్ నాకు కనపడలేదు. సో నేను చెక్ చేసి నేను దాని మీద యాక్షన్ తీసుకొని మీకు రిపోర్ట్ పంపిస్తాను. సిబ్బంది కొరత చాలా ఉంది. కొరత అనేది మనకి రిక్రూట్మెంట్స్ ద్వారా జరగాల్సిందండి. సో ఆ రిక్రూట్మెంట్స్ ఇమీడియట్గా చేపట్టడానికి ప్రభుత్వం ఇమీడియట్ యాక్షన్ అయితే చేపడుతుంది. వెరీ షార్ట్లీ అవి రిక్రూట్ అవుతారని మేము అనుకుంటున్నాం. అవన్నీ కూడా ఇప్పుడు చూడండి, మనము వన్స్ ఇన్ అ వైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనము వైద్యులు ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఇవాళ చూసాం. ఫర్దర్గా ఇంప్రూవ్ చేస్తూ వెళ్తాము. ఒక టైం బౌండ్ టార్గెట్స్ పెట్టుకొని ఈ హాస్పిటల్ని మంచి స్థాయిలోకి పెట్టడానికి మనం కృషి చేయాలి.